నా పేరు సరస్వతి అండి. గుమ్మడి భుజంగారావు గారి వైఫ్ను. ఆయన పోయారు. మేము ఇద్దరం చిన్న ఉద్యోగాలైనా ఇద్దరము ఉద్యోగాలు చేసి మా పిల్లలని చాలా గొప్పలను చేశాం. నాకు ఈ అవకాశము ఇంత గొప్పగా వస్తుంది, ఈరోజు నేను ఇంత గొప్పగా అనుభవిస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో మనకు తోచిన కాడికి డొనేషన్ చేసి వెళ్ళిపోతాను అనుకున్నాను, కానీ నాకు ఒకలాంటి వైబ్రేషన్స్ వస్తున్నాయి నా బాడీలో. ఇట్లా నేను ఈ తొలి ఏకాదశి రోజున ఎట్లన్నా రావాలని అనుకున్నాను. రప్పించుకున్నాడు, వచ్చాము, చేసాము, అంతా మంచిగా జరిగింది. ఇంకా ముందు మేము ఎప్పుడన్నా ఏమన్నా ప్రోగ్రాంలు వస్తే రావడానికి ఆయననే మమ్మల్ని పిలిపించుకొని మమ్మల్ని ఒకలాంటి సంతోషాన్ని కలిగించాలని ఆయనకు దండం పెట్టుకుంటున్నా. కానీ నా అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి, చాలామంది ఉన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు ఐష్ని గుమ్మడి. ఇక్కడ చాలా బాగా నచ్చింది. చాలా బాగా నచ్చింది. అందరు వచ్చి ఇక్కడ సేవ చేసుకోండి. థ్యాంక్ యూ. అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో జీవిస్తున్న అభాగ్యుల అన్నదానానికై తోచిన సాయం చేసి ఈ నిర్భాగ్యుల ఆకలి తీర్చి వారి కన్నీళ్లు తొడవండి. ఈ అనాథులను కూడా మీ బిడ్డలుగా భావించి వారి ఆకలి తీర్చడంలో భాగంగా బియ్యము, పప్పు, ఉప్పు, నూనె వంటి కిరాణా సామగ్రితో పాటు కూరగాయలను అందజేసి 3 పూటలా జరిగే అన్నదానానికి మీ వంతు సాయం చేసి చేయూతనివ్వండి. పూటకు 600 మందికి అన్నదానం చేయడమంటే ఎంత కష్టమో తెలియంది కాదు. ఈ అనాథుల ఆకలి బాధలకు చెలించి మీరు చేస్తున్న సాయం వల్లనే ఈ అన్నదాన యజ్ఞం నిర్విరామంగా కొనసాగుతుంది.